గత వారం గోల్డ్ సిల్వర్ రేట్స్ భారీగా పతనమయ్యాయి. 2011 తర్వాత తొలిసారిగా గోల్డ్ సిల్వర్ భారీ కరెక్షన్కు గురి కావడం ఇదే తొలిసారి. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు ఆవిరయ్యాయి. వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందని యుఎస్ ఫెడ్ సంకేతాలు ఇవ్వడం గోల్డ్కు సెంటిమెంట్ను బలహీనపరిచింది. దీంతో యుఎస్ ఫ్యూచర్స్లో ఔన్స్ గోల్డ్ $4,500 దిగువకు పడిపోయింది. ఇక సిల్వర్ కూడా ఇదే రూట్లో కొనసాగుతోంది. యుఎస్ ఫ్యూచర్స్లో ఔన్స్ సిల్వర్ $68 దిగువకు పతనమైంది. ఇక ఈ వారం ట్రెండ్ విషయానికి వస్తే గోల్డ్ రేట్స్ 25 రోజుల సగటు కదలిక స్థాయి కంటే దిగువకు పడిపోయింది. అంటే టెక్నికల్ గా చూస్తే గోల్డ్ లో వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కమోడిటీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సమీప కాలంలో గోల్డ్ మార్కెట్ కొంత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అన్ని ప్రధాన కేంద్ర బ్యాంకులు గత వారం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. వార్ ఎఫెక్ట్తో ద్రవ్యోల్బణం ఏ స్థాయికి చేరుతుందోనని తటస్థ వైఖరిని అవలంబించాయి. దీనివల్ల బులియన్ మార్కెట్లో కరెక్షన్ కొనసాగుతోంది. దీంతో ఈ వారం అగ్రెసివ్ ఇన్వెస్టర్లు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఒడిదుడుకులు తగ్గే వరకు వేచి చూద్దామని భావించిన చాలా మంది ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ వారం గోల్డ్లో ఒత్తిడి కొనసాగే ఛాన్స్ ఉంది. ఈ వారం ఎంసీఎక్స్లో 1,41,751 దగ్గర కీలక మద్దతు లభించే అవకాశం ఉంది. ఒకవేళ ఆ స్థాయి కంటే దిగువకు పడిపోతే 1,35,336 స్థాయికి పడిపోయే అవకాశం ఉందని, ఒకవేళ ధరలు బాగా తగ్గితే 1,31,272 నుంచి 1,35,336 మధ్య సపోర్ట్ లభించే అవకాశం ఉంటుందని కమోడిటీ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. సమీప కాలంలో గోల్డ్కు 1,49,203 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని, ఒకవేళ ఈ స్థాయిని దాటి ముందుకు వెళితే 1,54,431 వరకు పెరిగే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఈ వారం గోల్డ్లో కొంత సెల్లింగ్ కనిపించే ఛాన్స్ ఉందని, అయితే లోయర్ లెవెల్స్లో బయ్యర్స్ నుంచి కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.